రైట్ ఇక హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దానికి సంబంధించిన లైవ్ అప్డేట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం డిజిటల్ ఎక్స్క్లూజివ్గా. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. అకాల వర్షంతో ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా నీటిమయమైపోవడం, ఏ విధంగా అయితే జలకళని సంతరించుకునే దానికి సంబంధించిన దృశ్యాన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో భాగంగా చూస్తున్నాం. పటాన్ చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, ప్రగతి నగర్, కుత్బుల్లాపూర్, అలాగే గాజుల రామారం ప్రజెంట్ ఈ ఏరియాస్లో భారీ వర్షం కురుస్తుంది. నిజాంపేట ఏరియాలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉండనున్నాయి. అల్పపీడనం కారణంగా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీ అంతటా కూడా వర్షం కురుస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక గంట క్రితం నుంచి భారీగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుములు అనేవి రావడం జరిగింది. ఉరుములు మెరుపులు అనేవి రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వర్షం కురుస్తుంది. అయితే ఏ ప్రాంతాల్లో ఎంతవరకు వర్షపాతం నమోదవుతుంది, మరి 2-3 రోజులు వర్షం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ప్రజెంట్ హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా అందుబాటులో ఉన్నారు. అంజుమా, మనం చూస్తున్నాం ఇప్పటికే రోడ్లన్నీ కూడా నీటిమయమైపోవడం అకాల వర్షానికి అని చెప్పుకోవచ్చు. సడన్ గా కురుస్తున్న వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి. అల్పపీడనం కారణంగా మరో 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు కదా వాతావరణ శాఖ అధికారులు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే కొద్దిసేపటి నుంచి విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మనకి మోస్తరు నుంచి జోరు వాన కూడా కురుస్తోంది. అయితే మనకి ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి విదర్భ నుంచి దాని సమీపంలోని మరత్వాడ ప్రాంతంలో మనకి సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఈ ప్రభావంతో మనకి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అయితే హైదరాబాద్ కు వచ్చేసరికి ఉదయం నుంచి కూడా మనం మిక్స్డ్ వెదర్స్ అనేవి చూస్తున్నాము. కొంత ఎండ వాతావరణము, అదే విధంగా క్లౌడీ వెదర్ అనేది కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఒక గంట సేపటి నుంచి కూడా మనకి హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా వాతావరణం మారిపోయి చిన్నపాటి జల్లులతో మొదలైనటువంటి వర్షం కుంభ వృష్టిగా కూడా మారిపోయింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇటు కూకట్పల్లి, షేర్లింగంపల్లి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, ఓయూ, ఆబిడ్స్, మల్కాజ్గిరి, కాప్రా, చార్మినార్, ఉప్పల్, రాజేంద్ర నగర్, అదేవిధంగా ఎల్బీ నగర్, ఈ పరిసర ప్రాంతాలలో మనకి మోస్తరు వర్షం అయితే కురుస్తోంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలను కూడా మనం చూస్తున్నాము. సో ఏదైతే ప్రస్తుతం ఉపరితల చక్రవాత ఆవర్తనం ఉందో ఈ ప్రభావంతో మనకి వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అయితే గత కొన్ని రోజుల క్రితం చూసాము మోంతా తుఫాను ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద విపరీతంగా ఉండింది. మనకి జిల్లాలలో కుండపోత వర్షాలు కురిసి ఎక్కడికక్కడ కూడా మనకి జిల్లాలన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకి ఒక్కసారిగా జోరు వర్షం కురిస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను కల్పిస్తూ ఉంటాయి. కొద్దిసేపటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వరద నీరు అనేది నిలిచిపోయింది. ఇక సండే కావడము అంటే వీకెండ్ కావడం తోటి చాలా మంది బయటకు రావడంతో ఎక్కడికక్కడ స్టక్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో మనకి ట్రాఫిక్ జామ్ పరిస్థితులు కూడా అక్కడక్కడ నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకి ఒక్కసారిగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షానికి జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంకాలం సమయంలో పనుల మీద బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం సమయంలో ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి వీకెండ్ అని బయటకు వచ్చి సాయంత్రం ఇళ్ళకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ వర్షానికి ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద, చెట్ల కింద, షాపుల దగ్గర అక్కడ వాళ్ళందరూ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. సో మొత్తంగా మనకి రోడ్లన్నీ కూడా ఈ వరద నీటితోటి నిండిపోయి కనిపిస్తున్నాయి. అదే విధంగా ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా మనకి నగర వ్యాప్తంగా తలెత్తుతున్నాయి. సాధారణంగానే మనకి హైదరాబాద్ లో జోరు వర్షం కురిస్తే ఎక్కడికక్కడ కూడా మనకి జనజీవనం అనేది స్తంభించిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంటుంది. ఇక లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలైతే బిక్కుబిక్కుమనుకుంటూ గడుపుతూ ఉంటారు. సాయంకాలం సమయంలో మనకి వర్షం కురిస్తే నిజంగా ఇళ్లలోకి నీళ్ళంతా వెళ్ళిపోయి వాళ్ళు బయటికి రాలేక, ఇళ్లలో ఉండలేక అనేక అవస్థలు కూడా పడుతూ ఉంటారు. ఇక వర్షాకాలం అయిపోయింది అని అనుకుంటున్నప్పటికీ కూడా మనకి బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి సినాప్టిక్ ఫీచర్స్ కారణంగా మళ్ళీ మనకు అడపదడప వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. ఇక నవంబర్ నెలలో, ప్రస్తుతం మనం నవంబర్ నెలలోకి ఎంటర్ అయిపోయాము. సో నవంబర్ నెలలో కూడా మనకి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో మనకు పొగమంచు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే అంటే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు చూసుకుంటే
చూసుకుంటే కూడా మనకి 22 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఉదయం సమయంలో మనకి ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉండి 32 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాతావరణంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ప్రతి కాలంలో కూడా ఎండాకాలం, వర్షాకాలంలో కూడా మనం విపరీతమైనటువంటి ఎండలను చూసాము. ఇక వర్షాకాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధికంగానే వర్షపాతం నమోదయ్యింది అని చెప్పుకోవచ్చు. జూన్ నెలలో, జూలై నెలలో ఆశించినంతగా వర్షపాతం నమోదు అవ్వకపోయినప్పటికీ కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మనకి కుండపోత వర్షాలు కురిశాయి. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ అంజుమా. ఇప్పటికే మా ప్రతినిధి అంజుమా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం, మరో 2-3 రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి వర్షం ప్రస్తుతం ఎక్కడ ఎంతవరకు నమోదవుతుంది, వర్షపాతం అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ విజయ్, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే వర్షం కురుస్తుందో హైదరాబాద్ వ్యాప్తంగా దానికి సంబంధించి లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా అలర్ట్గా ఉండాలని ఎప్పుడు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ని జారీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం కురిస్తే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి, రోడ్లన్నీ కూడా ఏ విధంగా నీటితో నిండిపోతాయో, డ్రైనేజీలు ప్రధానంగా ఏ విధంగా పొంగి పొర్లుతూ ఉంటాయో, లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఇబ్బందుల పాలు గురవుతారో కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రజెంట్ కురుస్తున్న వర్షానికి సంబంధించి ఎంతవరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే నార్మల్గా కురిసిన వర్షానికి అంత ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉండదని చెప్పుకోవచ్చు. భారీగా వర్షం కురిస్తే కనుక ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా డ్రైనేజ్, మ్యాన్ హోల్స్కి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మరి దాని ప్రకారం ఇప్పుడే ఎటువంటి చర్యలు కొనసాగిస్తున్నారు, మరి 2-3 రోజుల వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మనకు తెలియాల్సి ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు అక్కడున్న ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన అవకాశం ఉంది. మరోపక్క డ్రైన్స్ ఎక్కడైతే నిండిపోయి ఉంటాయో నాలాలకి సంబంధించి, ఎందుకంటే గతంలో వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా మనం భారీ ఎత్తున విన్నాం ఇటువంటి న్యూస్ అన్నీ కూడా బిగ్ టీవీ న్యూస్లో ఏదైతే నాలాల్లో మునిగిపోయి కానీ, ప్రమాదవశాత్తు నాలాల్లో పడిపోయి కానీ, లేదంటే ఆ నాలా ఉందని తెలియక అటు సైడ్ వెళ్ళి అందులో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నాలాల బాధితులు చాలామంది ఉన్నారు. మరి కురుస్తున్న వర్షాలకు సంబంధించి నాలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు, పూడికతీత పనులు ఇంతకు ముందు ఏమైనా చేశారా, లేదంటే ఇప్పుడు ఒకవేళ నాలాలు అనేవి నిండిపోతే అక్కడ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏదైనా బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి ప్రజల్ని అప్రమత్తం చేసే అవకాశం ఉందా లేదా అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా. అయితే సడన్గా ఒక 2-3 గంటల క్రితం నుంచి కూడా ఉరుములు మెరుపులతో భారీగా ఏ విధంగా అయితే వర్షం ఒక్కసారిగా కుమ్మేస్తుందో దానికి సంబంధించిన దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తాం. ఈ రోజు సండే వీకెండ్ కాబట్టి అందరూ కూడా ఫ్యామిలీస్తో బయటకు వెళ్తూ ఉంటారు. ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా సినిమాస్కి కానీ లేదంటే దగ్గరున్న పార్క్స్కి కానీ వెళ్ళటం జరుగుతుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎవరికి వారు వర్షం తడుచుకుంటూ కూడా ఇంటికి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. మరోవైపు ఆ దగ్గరలో ఏదైతే చెట్లు ఉంటాయో లేదంటే షాప్స్ ఉంటాయో వాటి దగ్గర ఈ వర్షానికి సడన్గా అక్కడికి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. సడన్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. అయితే వర్షం తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ఏరియాస్లో బాగా కురుస్తుంది. వాటికి సంబంధించిన స్పాట్స్ ఒకసారి చూద్దాం.
న్యూస్ మనం చూస్తున్నాం. మరో 2-3 గంటల పాటు కూడా ఈ విధంగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా పలు ప్రాంతాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. రానున్న 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరి ప్రెసెంట్ ఎంతవరకు వర్షపాతం నమోదవుతుంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, మనం చూస్తున్నాం ఇంతకు ముందు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షం అంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుంది, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి విజయ్? యశ్రత్న, ఈ రోజంతా కూడా పూర్తిగా ఎండగానే ఉందని చెప్పాలి. పూర్తిగా ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం అయితే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చూసాము. సాయంత్రం కాస్త చల్లబడినటువంటి వాతావరణం ఒక్కసారిగా అయితే ఇటు వర్షాలైతే మనకి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం ఎస్ఆర్ నగర్ వద్ద అయితే ఉన్నాము. చూడొచ్చు, పెద్ద ఎత్తున వర్షపాతం కూడా నమోదైందనే చెప్పాలి. పూర్తిగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి ఏరియాల్లోని పెద్దగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే నౌకాస్ట్ బులెటిన్ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. 40 నుంచి 60 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఆ బులెటిన్ కూడా నౌకాస్ట్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. మరొక పక్క ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సిద్దిపేట జిల్లాలో రానున్నటువంటి 3 నుంచి 4 గంటల వరకు కూడా సుమారుగా 2 గంటల నుంచి ఇప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సిటీ అవుట్స్కట్స్లో అయితే ఇటు ఎర్రగడ్డ కావచ్చు, అలాగే అమీర్పేట, ఎస్ఆర్ నగర్, అటు పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అలాగే కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో అయితే వర్షం అయితే ఇప్పటికే మొదలైపోయిందనే చెప్పాలి. రాత్రి 7 గంటల సమయానికైతే వర్షం అయితే మొదలైంది. ఇది 10 నుంచి 11 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పలు హెచ్చరికలను కూడా జారీ చేశారు. మొన్నటి వరకు మోంతా తుఫాన్ బీభత్సం అంతా కూడా మనం చూసాము. అది ముఖ్యంగా ఆంధ్రాకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేకూరి ఇటు తెలంగాణలోకి ప్రవేశించినటువంటి ఆ మోంతా తుఫాన్ ఎక్కువగా మనం చూసాము. ఇటు వరంగల్ జిల్లాలను అయితే పూర్తిగా అతలాకుతలం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఆ వర్షం వస్తుందంటేనే హైదరాబాద్ ప్రజలు కావచ్చు, తెలంగాణ యావత్ ప్రజలు కావచ్చు భయాందోళనకు గురవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసాము ఆ మోంతా తుఫాన్ ఎంతటి విషాదాన్ని మిగిలిచ్చిందో ఇప్పుడు వర్షం వస్తుందంటేనే ఆ సరదా కాస్త భయంగా మారిపోయిందనే చెప్పాలి. పూర్తిగా ఇటు హైదరాబాద్లో అయితే ఇప్పటికే వర్షం అయితే మొదలైపోయింది. ఇది సుమారుగా రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కూడా ఇలాగే కొనసాగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఈరోజు కొంత ట్రాఫిక్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సెలవు రోజు కాబట్టి, ఆదివారం కాబట్టి కాస్త ట్రాఫిక్ అయితే తగ్గిందనే చెప్పాలి. లేకపోతే ఇంకా ట్రాఫిక్తో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా మనకి కనిపించేది. ఇక సుమారుగా అన్ని జిల్లాలకు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేశారు. ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ని అధికారులు అయితే, వాతావరణ శాఖ అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేశారు. బీ ప్రిపేర్డ్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులకు సమన్వయం చేసుకోవాలంటూ కూడా వాతావరణ అధికారులు అయితే హెచ్చరించారు. ఇక ఎల్లో అలర్ట్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మంతో పాటు ఇటు మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో తదుపరి రానున్నటువంటి 2 నుంచి 3 గంటల సమయంలో అయితే తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి. వర్షపాతం ఒక్కటే అనుకోవచ్చా, లేదంటే గాలులు వీచే అవకాశం ఉందా? అసలు హైడ్రా లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అనుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా రత్న, సుమారుగా ఇటు భారీ వర్షాలతో పాటు 41 నుంచి 61 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈదురుగాలు కురిసేటువంటి, ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరొక పక్క లోతట్టుగా ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే బయటికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క వాటర్ లాకింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్సెస్ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే హైడ్రా టీమ్స్ కావచ్చు, సో వాళ్ళందరూ కూడా వారి వారి కార్యాచరణలో అయితే నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువగా మెయిన్ రోడ్స్లో ఇలాంటి హైవేస్, మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో
వాటర్ లాగింగ్ అవ్వకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇతర జిహెచ్ఎంసీ కమిషనర్స్తో పాటు ఇతర అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, అలాగే ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే రోడ్డు మీద ప్రయాణించేటువంటి వాహనదారులు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సమన్వయం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. మరొక పక్క ఈ వర్షాల కారణంగా లోతట్టుగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ కూడా కొంత ప్రమాదమైనటువంటి ఇల్లు అంటే పురాతనమైనటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో సో వాటిల్లో నివసించే వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాలకు నానిపోయినటువంటి గోడలు కూడడం, ప్రాణాలు కోల్పోవడం అటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆ సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి సో పాడుబడినటువంటి అలాగే పురాతనమైనటువంటి ఇళ్లలో ఉండే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవాలంటూ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరొక 2 నుంచి 3 గంటల పాటు ఈ వర్షపాతం ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మనకి. మరొక పక్క ఈ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, సో వీటన్నిటికీ ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేశారు. ఈ ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని పూర్తిగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందో ఆయా ఏరియాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రత్న, ఇక భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలకి రెడ్ అండ్ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం మనం చూస్తున్నాం. భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా అలర్ట్ గా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. సడన్ గా కురిసిన వర్షానికి సంబంధించిన విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఉక్కపోతతో వేడిగా ఎండగా ఉన్న హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాన్ని కురిపిస్తుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ విధమైన వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ సిటీ అంతా కూడా వర్షం నమోదవుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అందులో పటాన్చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, అల్పపీడనం కారణంగా వర్షాలు ఈ విధంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.